హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న న్యాయవాద మరియు ఇతర డిగ్రీ అభ్యర్థులందరికీ నమస్కారం. మీలో చాలామంది ఈ నోటిఫికేషన్ కోసం ఎంతగానో వేచి చూస్తున్నారని నాకు తెలుసు. సరే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2026 సంవత్సరానికి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ డాక్యుమెంట్ చూడటానికి చాలా పెద్దదిగా, ఎన్నో నియమ నిబంధనలతో చాలా క్లిష్టంగా ఉంటుంది. చాలామంది అభ్యర్థులు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక అప్లికేషన్ దశలోనే పొరపాట్లు చేసి మంచి అవకాశాలను కోల్పోతుంటారు. అందుకే ఈ సంక్లిష్టమైన నోటిఫికేషన్ను అత్యంత సరళమైన తెలుగు భాషలో ప్రతి అంశాన్ని, ప్రతి పాయింట్ను విడమరిచి ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికగా మార్చడమే ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం కలిసి ఈ నోటిఫికేషన్ లోతుపాతలను పూర్తిగా అర్థం చేసుకుని మీ విజయానికి సరైన మార్గాన్ని నిర్మించుకుందాం. సరే, ఈరోజు మన ప్రయాణంలో ఈ 6 ముఖ్యమైన విభాగాల గురించి చాలా వివరంగా చర్చించుకోబోతున్నాం. మొదటగా నోటిఫికేషన్ వివరాలు మరియు ముఖ్యమైన తేదీలు. ఆ తర్వాత మీరందరూ ఆసక్తిగా ఎదురుచూసే ఖాళీలు, పోస్టులు మరియు జీతభత్యాల వివరాలు. మూడవది అత్యంత కీలకమైన అర్హతలు మరియు రిజర్వేషన్ నియమాలు. నాలుగవది దరఖాస్తు మరియు ఎంపిక విధానం. ఐదవది మీ ప్రిపరేషన్కు గుండెలాంటి పరీక్షా సరళి మరియు సిలబస్. ఇక చివరగా ముఖ్యమైన సూచనలు మరియు ఒక మంచి ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. ఈ నిర్మాణాత్మక విధానం వల్ల మనం ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా వదలకుండా ప్రతి అంశాన్ని తార్కికంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. రైట్, ఇప్పుడు మనం ప్రాథమిక విషయాలతో ప్రారంభిద్దాం. ఇది నోటిఫికేషన్ నెంబర్ 01/2026 బై ఈఎస్టీ. గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేమిటంటే, దరఖాస్తులు కేవలం అధికారిక వెబ్సైట్ అంటే hc.ap.nic.in ద్వారా ఆన్లైన్లో మాత్రమే స్వీకరించబడతాయి. పోస్ట్లో పంపినా, చేతితో ఇచ్చినా మరే ఇతర పద్ధతులను దరఖాస్తులను అంగీకరించరు. కాబట్టి మీరీ వీడియో చూసిన వెంటనే చేయాల్సిన మొదటి పని హైకోర్టు అధికారిక వెబ్సైట్ను మీ బ్రౌజర్లో బుక్మార్క్ చేసుకోవడం. ఇప్పుడు అత్యంత కీలకమైన తేదీలను చూద్దాం. వీటిని ఎక్కడా పొరపాటు చేయకూడదు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ మార్చి 30, 2026న ప్రారంభమవుతుంది. ఇక దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 19, 2026 రాత్రి 11:59 వరకు మాత్రమే. నా వ్యక్తిగత సలహా ఏమిటంటే, చివరి రోజు వరకు అస్సలు వేచి ఉండకండి. ఎందుకంటే చివరి గంటల్లో లక్షలాది మంది ప్రయత్నించడం వల్ల సర్వర్పై విపరీతమైన భారం పడుతుంది. వెబ్సైట్ నెమ్మదించడం, పేమెంట్ ఫెయిల్ అవ్వడం, అప్లికేషన్ సబ్మిట్ కాకపోవడం లాంటి సాంకేతిక సమస్యలు రావడం సర్వసాధారణం. అలాంటి టెన్షన్ లేకుండా ఏప్రిల్ మొదటి వారంలోనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయండి. పరీక్ష తేదీని ఇంకా ప్రకటించలేదు, దాన్ని తర్వాత అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తారు. కాబట్టి వెబ్సైట్ను రోజు ఒకసారి చూస్తూ ఉండటం మంచిది. ఇప్పుడు దీనిని ఒక పరీక్షా కోణంలో చూద్దాం. నిజానికి పరీక్షలో అప్లికేషన్ చివరి తేదీ ఎప్పుడు అని అడగరు. కానీ ఒక సీరియస్ అభ్యర్థిగా ఈ తేదీలను గుర్తుపట్టుకోవడమనేది మీ శ్రద్ధను, మీ క్రమశిక్షణను సూచిస్తుంది. ఇదొక మంచి అభ్యర్థికి ఉండవలసిన ప్రాథమిక లక్షణం. సో, సరైన సమాధానం ఏమిటో మీకిప్పటికే తెలుసుంటుంది కదా? అవును, అది ఆప్షన్ సి, 19.04/2026. ఈ తేదీని మీ క్యాలెండర్లో లేదా మీ ఫోన్లో ఒక రిమైండర్గా సెట్ చేసుకోండి. సరే, ఇప్పుడు మీరందరూ ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్న విభాగానికి వచ్చేశాం. ఏ పోస్టులు అందుబాటులో ఉన్నాయి, ఎన్ని ఖాళీలున్నాయి, ఆ ఉద్యోగాలకు జీతభత్యాలు ఎలా ఉంటాయి, ఈ వివరాలు తెలిస్తేనే కదా ప్రిపరేషన్పై ఒక ఇంట్రెస్ట్ వచ్చేది. రైట్, ఇప్పుడు ఆ వివరాల్లోకి లోతుగా వెళ్దాం. ఈ నోటిఫికేషన్లో మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. ఇది చాలా మంచి సంఖ్య. హైకోర్టు రిక్రూట్మెంట్లో 300 పోస్టులు అంటే ఇదొక బంపర్ నోటిఫికేషన్ అని చెప్పాలి. వివిధ విద్యా నేపథ్యాలు కలిగిన అభ్యర్థులకు, ముఖ్యంగా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇదొక సువర్ణావకాశం. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు. ఈ పట్టికను జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం పోస్టుల వారీగా ఖాళీలు మరియు వాటి పే స్కేల్ చూడవచ్చు. చూడండి, సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 5 ఉన్నాయి. దీనికి లా డిగ్రీ కావాలి. కానీ అసిస్టెంట్ పోస్టులు ఏకంగా 78 ఉన్నాయి. ఇది చాలా ఎక్కువ సంఖ్య. అలాగే టైపిస్ట్ 44, డేటా ఎంట్రీ ఆపరేటర్ 50, కాపీయిస్ట్ 34 పోస్టులున్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారికి ఇది చాలా మంచి అవకాశం. ఇక స్కేల్ ఆఫ్ పే అంటే ఏమిటో సరళంగా వివరిస్తాను. ఉదాహరణకు అసిస్టెంట్ పోస్టుకు 25,220 నుండి 80,910 అనుంది. అంటే మీరు ఉద్యోగంలో చేరినప్పుడు మీ బేసిక్ పే అంటే మూలవేతనం 25,220 రూపాయలుంటుంది. దీనికి ప్రస్తుతమున్న డిఏ అంటే కరువు భత్యం, హెచ్ఆర్ఏ అంటే ఇంటి అద్దె భత్యం వంటి ఇతర అలవెన్సులు కలుపుకొని మీ చేతికొచ్చే జీతం మొదలవుతుంది. సర్వీస్లో కొనసాగుతున్న కొద్దీ ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ల ద్వారా మీ బేసిక్ పే గరిష్టంగా 80,910 రూపాయల వరకు పెరుగుతుంది. ఇప్పుడు ఈ 2 పై స్కేల్స్ను పోల్చి చూస్తే మనకు ఉద్యోగ బాధ్యతలపై ఒక అవగాహన వస్తుంది.
సెక్షన్ ఆఫీసర్ పే స్కేల్ చూడండి, 57,100 రూపాయల బేసిక్తో మొదలవుతుంది. ఇది ఒక గెజిటెడ్ స్థాయి ఉద్యోగం. వారికి న్యాయపరమైన ఫైల్స్, డ్రాఫ్టింగ్ వంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం, బాధ్యత చాలా ఎక్కువగా ఉంటాయి. మరోవైపు అసిస్టెంట్ లేదా టైపిస్ట్ పోస్టుల పే స్కేల్ 25,220 రూపాయలతో ప్రారంభమవుతుంది. ఇదొక మంచి ఎంట్రీ లెవెల్ స్కేల్. వీరు కోర్టు యొక్క పరిపాలనా విధులకు వెన్నెముక లాంటివారు. ఫైల్స్ మూవ్మెంట్, డేటా ఎంట్రీ, రికార్డుల నిర్వహణ వంటి పనులు చేస్తారు. ఈ పోస్టులలో చేరిన వారికి డిపార్ట్మెంటల్ టెస్టుల ద్వారా ప్రమోషన్లు పొంది ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఎంచుకునే పోస్టు కేవలం జీతం కోసమే కాదు, మీరు కోరుకునే కెరియర్ మరియు బాధ్యతను కూడా ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు మనం ఖాళీల విభజనను మరింత లోతుగా, రిజర్వేషన్ల వారీగా పరిశీలిద్దాం. ఉదాహరణకు అత్యధికంగా ఉన్న అసిస్టెంట్ పోస్టును తీసుకుందాం. మొత్తం 78 పోస్టులలో కేటగిరీల వారీగా ఎలా విభజించారో చూడండి. ఓసీ అంటే ఓపెన్ కాంపిటీషన్, ఎవరైనా పోటీ పడవచ్చు, 31 పోస్టులు. ఈడబ్ల్యూఎస్ అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, 7. ఇక బీసీ కేటగిరీలలో బీసీఏకి 6, బీసీబీకి 8, బీసీసీకి 1, బీసీడీకి 6, బీసీఈకి 3 పోస్టులున్నాయి. అలాగే ఎస్సీకి 5, ఎస్టీకి 6 పోస్టులు కేటాయించారు. ఇక్కడ నాదొక చిన్న సలహా. మీరు దరఖాస్తు చేసేటప్పుడు మీ కుల ధృవీకరణ పత్రంలో మీ బీసీ ఉపవర్గం ఏ, బి, సి, డి, ఈ సరిగ్గా ఉందో లేదో 1కి 2 సార్లు చూసుకోండి. ఇక బీసీఈ రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసు తీర్పుకు లోబడి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టంగా చెప్పారు. ఇదే విధంగా నోటిఫికేషన్లో ప్రతి పోస్టుకు ఇలాంటి వివరణాత్మక పట్టిక అందుబాటులో ఉంది. ఇప్పటివరకు మనం పోస్టులు, జీతాల గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం అత్యంత కీలకమైన మరియు అత్యంత ప్రమాదకరమైన విభాగానికొచ్చాం, అర్హతలు. అవును, నేను ప్రమాదకరమైన అనే పదం ఎందుకు వాడుతున్నానంటే ఇక్కడ అర్హతలను అర్థం చేసుకోవడంలో ఒక చిన్న పొరపాటు జరిగినా మీ మొత్తం ప్రయత్నం వృధా అయిపోతుంది. మీ దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే ప్రమాదముంది. కాబట్టి విద్యా అర్హతలు, వయస్సు మరియు రిజర్వేషన్ నియమాలను చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ను విడమరిచి తెలుసుకుందాం. ఈ పట్టికలో ముఖ్యమైన పోస్టులకు కావలసిన విద్యా అర్హతలను చూద్దాం. సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు తప్పనిసరిగా 3 లేదా 5 సంవత్సరాల లా డిగ్రీ ఉండాలి. అసిస్టెంట్ లేదా ఎగ్జామినర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, అంటే మీరు బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, లా ఏ డిగ్రీ పూర్తి చేసినా అర్హులే. టైపిస్ట్ లేదా కాపీయిస్ట్ పోస్టులకు డిగ్రీతో పాటు తప్పనిసరిగా ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్, నిమిషానికి 45 పదాల వేగం పాసై ఉండాలి. ఇక అందరూ చాలా జాగ్రత్తగా వినాల్సిన పోస్ట్ ఆఫీస్ సబార్డినేట్. దీనికి కనీస అర్హత 7వ తరగతి ఉత్తీర్ణత. కానీ ఇక్కడొక విచిత్రమైన, గందరగోళపరిచే నిబంధన ఉంది. అభ్యర్థి ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ చదివి ఉండకూడదు. నేను మళ్లీ చెప్తున్నాను, ఇంటర్మీడియట్ పాసైనవారు, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టుకు అనర్హులు. ఉదాహరణకు ఒక అభ్యర్థి 10వ తరగతి పాసైతే అర్హులే, కానీ ఇంటర్మీడియట్ పాసైనా లేదా డిగ్రీ పాసైనా అనర్హులు. చివరికి ఇంటర్ ఫెయిల్ అయినవారు కూడా ఈ పోస్టుకు అర్హులే. ఈ పాయింట్ను చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వయోపరిమితి గురించి చూద్దాం. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. దీనికి కటాఫ్ తేదీ జాన్వరి 1, 2026. దీన్ని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అభ్యర్థి జాన్వరి 2, 1984 మరియు జాన్వరి 1, 2008 మధ్య జన్మించి ఉండాలి. ఈ 2 తేదీలు కూడా కలుపుకుని మీ ఎస్ఎస్సి సర్టిఫికెట్లో ఉన్న పుట్టిన తేదీనే ప్రామాణికంగా తీసుకుంటారు. కాబట్టి దాని ప్రకారం ఒకసారి మీ వయస్సును సరిచూసుకోండి. వయోపరిమితిలో కొన్ని సడలింపులు కూడా ఉన్నాయి. వాటిని స్టెప్ బై స్టెప్ చూద్దాం. బేస్ ఏజ్ 18 to 42. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అదనంగా 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అంటే వారు 47 సంవత్సరాల వయసు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దివ్యాంగులకు పీడబ్ల్యూబీడీ 10 సంవత్సరాల సడలింపు ఉంది. అంటే వారు 52 సంవత్సరాల వరకు అర్హులు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఒకవేళ ఒక ఎస్సీ కేటగిరీకి చెందిన దివ్యాంగుడు ఉంటే అతనికి 10 సంవత్సరాల సడలింపు మాత్రమే వర్తిస్తుంది. 10+5 అంటే 15 సంవత్సరాలు రాదు. దీన్ని గమనించాలి. ఎక్స్ సర్వీస్మెన్కు ఏపీ స్టేట్ మరియు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం సడలింపులు వర్తిస్తాయి. దయచేసి ఈ స్లైడ్ను చాలా జాగ్రత్తగా వినండి. మీ రిజర్వేషన్ భవిష్యత్తు దీనిపైనే ఆధారపడి ఉంది. బీసీ అభ్యర్థులు తప్పనిసరిగా నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ను సమర్పించాలి. నాన్ క్రీమీ లేయర్ అంటే ప్రభుత్వం నిర్దేశించిన వార్షిక ఆదాయ పరిమితి కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు.
ఈ సర్టిఫికెట్ తప్పనిసరిగా 2025 లేదా 2026 సంవత్సరంలో జారీ చేయబడినదై ఉండాలి. పాత సర్టిఫికెట్ చెల్లదు. అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా 2025 లేదా 2026లో జారీ చేయబడిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ను సమర్పించాలి. దివ్యాంగులు కూడా మెడికల్ బోర్డ్ జారీ చేసిన తాజా సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాలి. ఈ వీడియో చూసిన వెంటనే మీ సర్టిఫికెట్ల గడువు తేదీని తనిఖీ చేసుకోండి. అవసరమైతే కొత్త సర్టిఫికెట్ కోసం వెంటనే మీ దగ్గరలోని మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోండి. ఎందుకంటే మీరు సరైన తాజా సర్టిఫికెట్ను సమర్పించడంలో విఫలమైతే మీ అప్లికేషన్ ఆటోమేటిక్గా ఓపెన్ కేటగిరీ ఓసీ కింద పరిగణించబడుతుంది. దీనివల్ల మీరు మీ కేటగిరీలో ఉన్న పోస్టులను కోల్పోతారు. పరీక్షా కోణంలో ఈ ప్రశ్నను పరిశీలిద్దాం. బీకాం డిగ్రీ ఉన్న అభ్యర్థి ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. వారి దరఖాస్తు చెల్లుబాటవుతుందా? ఒక క్షణం ఆలోచించండి. సమాధానం నో, బి. ఎందుకు? ఎందుకంటే మనం ముందే చాలా స్పష్టంగా 2-3 సార్లు చర్చించుకున్నట్లుగా ఈ పోస్టుకు ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ విద్యార్హత ఉండటం ఒక అనర్హత. డిగ్రీ అనేది ఇంటర్ కంటే ఎక్కువ కాబట్టి వారు అనర్హులు. ఈ నిబంధన చాలామందిని గందరగోళానికి గురిచేస్తుంది. అందుకే దీనిపై ఇంత స్పష్టత ఇస్తున్నాను. సరే, ఇప్పటివరకు మీరు అర్హులో కాదో, ఏ పోస్టుకు అర్హులో మీకొక స్పష్టత వచ్చి ఉంటుంది. ఇప్పుడు అసలు ప్రక్రియలోకి వెళ్దాం. అంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి మరియు ఎంపిక ప్రక్రియ మొదటి నుండి చివరి వరకు ఏ దశల్లో ఉంటుందో వివరంగా చూద్దాం. దరఖాస్తు చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్ల జాబితా ఇది. మీ విద్యా సర్టిఫికెట్లు, పుట్టిన తేదీ కోసం ఎస్ఎస్సి, డిగ్రీ మొదలైనవి, మీ కమ్యూనిటీ సర్టిఫికెట్, బీసీ అయితే లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు అయితే వారి లేటెస్ట్ సర్టిఫికెట్లు, ఎక్స్ సర్వీస్మెన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికెట్ మరియు స్కాన్ చేసిన మీ సంతకం, ఫోటోగ్రాఫ్. ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే మీరు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి మీ పై అధికారికి ఎలాంటి అభ్యంతరం లేదని ఇచ్చే పత్రం. నా సలహా ఏమిటంటే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభించే ముందే ఈ డాక్యుమెంట్లన్నింటినీ సిద్ధంగా స్కాన్ చేసి ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. ఇది చివరి నిమిషంలో టెన్షన్ను తగ్గిస్తుంది. మీ ఎంపిక ప్రక్రియ అంటే మీరు ఉద్యోగం సాధించే ప్రయాణంలో ఈ 4 ప్రధాన మైలురాళ్లుంటాయి. మొదటిది మరియు అతిపెద్దది కంప్యూటర్ ఆధారిత పరీక్ష, సిబిఈ. ఇది అందరికీ ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి కొన్ని నిర్దిష్ట పోస్టులకు మాత్రమే స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ లేదా షార్ట్ హ్యాండ్ వంటి నైపుణ్య పరీక్ష. ఈ 2 దశలు పూర్తయ్యాక మెరిట్ లిస్ట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. చివరగా అంతా సవ్యంగా ఉంటే మీకు ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఇప్పుడు వరకు మనం నియమ నిబంధనలు, అర్హతల గురించి చూశాం. ఇప్పుడు అసలు యుద్ధానికి కావలసిన వ్యూహం అంటే మీ ప్రిపరేషన్కు గుండెలాంటి పరీక్షా విధానం మరియు సిలబస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడి నుండే మీ అసలు ప్రిపరేషన్ మొదలవుతుంది. కాబట్టి చాలా ఏకాగ్రతతో వినండి. ఇక్కడ 3 విభిన్న పరీక్షా విధానాలున్నాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. చూసారా? సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు మొత్తం 80 మార్కులలో సింహభాగం అంటే 50 మార్కులు లా సబ్జెక్ట్కే కేటాయించారు. అంటే ఇక్కడ లా సబ్జెక్ట్ కింగ్ మేకర్. అదే అసిస్టెంట్, టైపిస్ట్ వంటి ఇతర డిగ్రీ పోస్టులకు జనరల్ నాలెడ్జ్కు 40, మెంటల్ ఎబిలిటీకి 40 మార్కులు సమాన వెయిటేజ్ ఉంది. ఇక్కడ ఈ 2 సబ్జెక్టులు సమానంగా ముఖ్యమైనవి. ఇక ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు జనరల్ నాలెడ్జ్కు 50, మెంటల్ ఎబిలిటీకి 30 మార్కులు. గమనించాల్సిన విషయమేమిటంటే అన్ని పోస్టులకు మొత్తం మార్కులు 80 మరియు పరీక్షా సమయం 90 నిమిషాలు సమానంగా ఉన్నాయి. ఇది అత్యంత కీలకమైన, చాలామంది అభ్యర్థులు గందరగోళపడే పాయింట్. ముఖ్యంగా టైపిస్ట్, కాపీయిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్ వంటి స్కిల్ ఆధారిత పోస్టులకు అప్లై చేసేవారు చెవి ఒగ్గి వినండి. ఈ పోస్టులకు రాత పరీక్ష కేవలం స్క్రీనింగ్ కోసం మాత్రమే. అంటే ఇదొక ఎంట్రీ టికెట్ లాంటిది. మీరు రాత పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధిస్తే చాలు. మీరు 80కి 80 తెచ్చుకున్నా, కేవలం క్వాలిఫై అయినా ఒకటే. మీ తుది ఎంపిక పూర్తిగా స్కిల్ టెస్టులో మీ ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ స్కిల్ టెస్ట్ మార్కుల ఆధారంగానే తయారు చేస్తారు. ఈ స్లైడ్లో సిలబస్ వివరాలున్నాయి. నా సలహా ఏంటంటే ఈ పేజీని ప్రింట్ తీసుకుని మీ స్టడీ టేబుల్ ముందు అతికించుకోండి. సెక్షన్ ఆఫీసర్కు లాలో సిపిసి, సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, కాన్స్టిట్యూషన్ వంటి ఉన్నాయి. ఇతర డిగ్రీ పోస్టులకు ఆఫీస్ సబార్డినేట్కు జనరల్ నాలెడ్జ్లో కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర, జాగ్రఫీ, సంక్షేమ పథకాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇక మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్, లాజికల్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్ వంటివి ఉన్నాయి. సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ను ఒక చెక్లిస్ట్లా తయారు చేసుకుని ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఇవి ప్రతి కేటగిరీకి నిర్దేశించిన కనీస అర్హత మార్కులు. 80 మార్కులకు గాను ఓపెన్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40% అంటే 32 మార్కులు, బీసీ అభ్యర్థులు 35% అంటే 28 మార్కులు, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు 30% అంటే 24 మార్కులు సాధించాలి. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది.
ఈ కనీస మార్కులు సాధించినంత మాత్రానే మీకు ఉద్యోగం రాదు. ఇవి కేవలం పాస్ మార్కులు లాంటివి. అసలు కట్ ఆఫ్ మార్కులు పోటీని బట్టి, పేపర్ కఠినత్వాన్ని బట్టి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీ లక్ష్యం ఎప్పుడూ ఈ కనీస మార్కులు కాదు, అత్యధిక మార్కులు సాధించడమే అయి ఉండాలి. నార్మలైజేషన్ అంటే ఏమిటి? చాలామందికి దీనిపై సందేహాలుంటాయి. పరీక్షను ఒకటి కంటే ఎక్కువ షిఫ్టులలో నిర్వహిస్తే ఈ పద్ధతిని వాడతారు. ఉదాహరణకు, ఉదయం షిఫ్ట్ పేపర్ చాలా సులభంగా, మధ్యాహ్నం షిఫ్ట్ పేపర్ చాలా కఠినంగా వచ్చింది అనుకుందాం. కఠినమైన పేపర్లో 60 మార్కులు తెచ్చుకున్న అభ్యర్థి ప్రతిభ, సులభమైన పేపర్లో 70 మార్కులు తెచ్చుకున్న అభ్యర్థి ప్రతిభ కంటే ఎక్కువ ఉండవచ్చు. నార్మలైజేషన్ అనే గణాంక పద్ధతి ద్వారా ఈ 2 షిఫ్టుల కఠినత్వ స్థాయిని బ్యాలెన్స్ చేసి అందరికీ ఒకే స్కేల్పైకి మార్కులను తెచ్చి ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తారు. కాబట్టి మీ షిఫ్ట్ పేపర్ కష్టంగా వచ్చిందని కంగారు పడకండి. తుది మెరిట్ లిస్టును ఎలా తయారు చేస్తారో చూద్దాం. పోస్టును బట్టి రాత పరీక్ష లేదా స్కిల్ టెస్ట్ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఒకవేళ 2 లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు సమానమైన మార్కులు వస్తే అప్పుడు టై బ్రేకింగ్ నియమాలు అమల్లోకొస్తాయి. మొదటగా సిస్టమ్ మీ వయస్సును చూస్తుంది. వయస్సులో పెద్దవారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ కూడా టై అయితే మీ విద్యార్హతను చూస్తుంది. ఎక్కువ చదువుకున్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. అది కూడా సమానంగా ఉంటే నిర్దేశించిన విద్యార్హతలో అంటే డిగ్రీలో ఎక్కువ మార్కులు సాధించిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. పరీక్షా కోణంలో మరో ప్రశ్న. టైపిస్ట్ పోస్టుకు ఫైనల్ మెరిట్ లిస్ట్ దేని ఆధారంగా తయారు చేయబడుతోంది? మనం ముందే స్పష్టంగా చర్చించుకున్నాం, గుర్తుందా? సరైన సమాధానం బి. స్కిల్ టెస్ట్లో వచ్చిన మార్కులు. రాత పరీక్ష కేవలం స్క్రీనింగ్ మాత్రమే. దాని మార్కులకు ఇక్కడ విలువ లేదు. ఇది స్కిల్ బేస్డ్ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ ప్రిపరేషన్ స్ట్రాటజీలో గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన వ్యూహాత్మక పాయింట్. సరే, ఇక మనం ముగింపు దశకు వస్తున్నాం. నోటిఫికేషన్లోని కొన్ని చివరి కాని చాలా ముఖ్యమైన సూచనలు మరియు మీ విజయానికి ఒక మంచి ప్రిపరేషన్ ప్లాన్ గురించి ఇప్పుడు చర్చిద్దాం. పరీక్ష ఫీజు వివరాలు ఇక్కడున్నాయి. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీల అభ్యర్థులు ₹800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగులు ₹400 చెల్లిస్తే సరిపోతుంది. ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫీజు మీరు దరఖాస్తు చేసే ప్రతి పోస్టుకు వర్తిస్తుంది. ఉదాహరణకు, ఒక ఓసీ అభ్యర్థి అసిస్టెంట్ మరియు టైపిస్ట్ అనే 2 పోస్టులకు దరఖాస్తు చేస్తే వారు 800 ప్లస్ 800 అంటే ₹1,600 చెల్లించాల్సుంటుంది. అదే ఒక ఎస్సీ అభ్యర్థి 2 పోస్టులకు దరఖాస్తు చేస్తే 400 ప్లస్ 400 అంటే ₹800 చెల్లించాలి. అభ్యర్థులు తరచుగా పట్టించుకోని కొన్ని ముఖ్యమైన సాధారణ సూచనలు ఇవి. ఒక అభ్యర్థి ఒకే మొబైల్ నంబర్ను ఉపయోగించాలి, ఎందుకంటే భవిష్యత్తులో హాల్ టికెట్, రిజల్ట్స్ వంటి సమాచారమంతా దానికే వస్తుంది. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది, కానీ ఏదైనా ప్రశ్నలో సందిగ్ధత ఉంటే ఇంగ్లీష్ వర్షన్నే ఫైనల్గా పరిగణిస్తారు. తప్పుడు సమాచారమిస్తే అనర్హతతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. పరీక్షకు హాజరు కావడానికి ఎలాంటి ప్రయాణ భత్యం చెల్లించబడదు. మీరు 3 పరీక్షా కేంద్రాలను ప్రాధాన్యతగా ఎంచుకోవచ్చు, కానీ మీకు ఏది కేటాయించాలనే తుది నిర్ణయం హైకోర్టుదే. అనర్హతకు సంబంధించిన నిబంధనలు ఇవి. మారల్ టర్పిట్యూడ్ అంటే నైతిక విలువలకు సంబంధించిన నేరాలు. ఉదాహరణకు దొంగతనం, మోసం, నమ్మకద్రోహం, స్త్రీలను కించపరచడం వంటివి. ఇలాంటి నేరాలలో కోర్టుచే దోషిగా నిర్ధారించబడినవారు నియామకానికి అనర్హులు. న్యాయ వ్యవస్థలో ఉద్యోగం కాబట్టి వ్యక్తిగత ప్రవర్తన చాలా ముఖ్యం. అలాగే 1 కంటే ఎక్కువ వివాహాలు చేసుకున్నవారు లేదా ప్రభుత్వ సర్వీసు నుండి క్రమశిక్షణా చర్యల కింద తొలగించబడినవారు కూడా అనర్హులు. ఇక ప్రిపరేషన్ స్ట్రాటజీ విషయానికొద్దాం. సెక్షన్ ఆఫీసర్ అభ్యర్థులు తమ ప్రిపరేషన్ సమయంలో కనీసం 60% సమయాన్ని లా సబ్జెక్టుకు కేటాయించాలి. బేర్ యాక్ట్స్ బాగా చదవాలి. రోజూ లీగల్ జడ్జ్మెంట్లు, చట్ట సవరణలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఇక అసిస్టెంట్ టైపిస్ట్ డీఈఓ వంటి పోస్టులకు సిద్ధమయ్యేవారు మీ రోజువారీ షెడ్యూల్ను 50-50గా విభజించుకోండి. 50% సమయం జనరల్ నాలెడ్జ్, ముఖ్యంగా ఏపీ స్పెసిఫిక్ అంశాలు, కరెంట్ అఫైర్స్కు, మిగతా 50% సమయం మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్కు కేటాయించండి. ముఖ్యంగా టైపిస్ట్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు రోజుకు కనీసం 1 గంట టైపింగ్ ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి. ఇందులో ఎలాంటి రాజీ ఉండకూడదు. సరే, ఇప్పటిదాకా మనం దాదాపు 25 నిమిషాలకు పైగా మాట్లాడుకున్నాం. నోటిఫికేషన్లోని ప్రతి అంశాన్ని చర్చించాం. ఇప్పుడు ఈ మొత్తం సమాచారాన్ని కేవలం 1 నిమిషంలో ఒక ఫైనల్ రివిజన్గా చూద్దాం. ఇది మీకు అన్ని ముఖ్యమైన పాయింట్లను గుర్తుంచుకోవడానికి బాగా సహాయపడుతుంది. రెడీనా? రైట్, క్విక్ రివిజన్. చివరి తేదీ ఏప్రిల్ 19, 2026. మొత్తం ఖాళీలు 300. వయస్సు 18 నుండి 42, సడలింపులతో కలిపి. సర్టిఫికెట్లు బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు తప్పనిసరిగా 2025 లేదా 2026 నాటివి అయ్యుండాలి. ఆఫీస్ సబార్డినేట్ ఇంటర్ కంటే ఎక్కువ చదివితే అనర్హులు. ఇది చాలా ముఖ్యం.
టైపిస్ట్, డీఈఓ, స్టెనో పోస్టులకు స్కిల్ టెస్ట్ కీలకం. రాత పరీక్ష మార్కులు ఫైనల్ మెరిట్కి లెక్కించరు. సిలబస్ సెక్షన్ ఆఫీసర్, ఇతర డిగ్రీ మరియు సబార్డినేట్ పోస్టులకు వేర్వేరుగా ఉంటుంది. ఈ ముఖ్యమైన అంశాలను బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు మనం నోటిఫికేషన్ను క్షుణ్ణంగా విశ్లేషించాం. నా వైపు నుండి పూర్తి వివరణ ఇచ్చానని భావిస్తున్నాను. ఇప్పుడు మీకీ నోటిఫికేషన్కు సంబంధించి ఉన్న అతి పెద్ద సందేహమేమిటి? దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను చెప్పిన తర్వాత కూడా ప్రతి ఒక్కరూ స్వయంగా నోటిఫికేషన్ను మొదటి నుండి చివరి వరకు ఒకసారి చదవాలని గట్టిగా సిఫారసు చేస్తున్నాను. మీ ప్రిపరేషన్కు నా శుభాకాంక్షలు. కష్టపడి చదవండి, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి. విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది. మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.